Ini aku dia itu sudah apa? Apa tu? ऐसा नहीं ये लगा कैसा का तो बाहर कम देते హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటున్నాను. సమ్మర్ సీజన్లో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానివ్వండి, వాళ్ళ పిల్లలు ఆడుకునే టైంలో కానివ్వండి, వాళ్ళకి దాహం అనేది చాలా ఎక్కువ వేస్తూ ఉంటుంది ఈ సమ్మర్ సీజన్ అనేది. దానికోసం చెప్పి ఈ పిల్లలకి న్యూట్రిషన్కి మంచి శక్తి ఇవ్వడానికి ఈ ఫ్రూట్స్ అనేది మనం అరేంజ్ చేసి వాళ్ళని మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం అరేంజ్మెంట్ అనేది చేసాము. మీరు కూడా మర్చిపోకండి, మీరు కూడా మాతో పాటు గ్యారంటీగా రావాలి. ఇట్లా తీసేయాలి, ఓకేనా? నెంబర్ 4 పాయింట్ తీసేయాలి. ఎంతసేపు యాక్టింగ్ చేయకూడదు. మనం యాక్టింగ్ ఏదైనా చేస్తున్నామా? కాదు కదా. ఎప్పుడైనా మీరు గ్రేప్ని కోసారా? కట్ చేయమంటావా ఒకసారి? దో చూడు, కట్ చేస్తున్నాను. దీని మీద పెట్టి కచక్. పుచ్చకాయ కూడా ఇలా కట్ చేస్తారా? అది గాల్లో. పుచ్చకాయ అన్న ఓకే అన్నాయ్, మరి ద్రాక్ష కూడానా? స్పూన్ ఇస్తాను, స్పూన్తో చేద్దాం. సూపర్ आता है समझ ఒలిచి ఇచ్చే బా, నేను కోసుకుంటానా? ప్లేస్ చేయండి. ఇంకా సుభాన్ భాయ్ బాక్సులు తీసుకో. వెళ్ళి పాపం పిల్లలు. ఓకే సార్. లంచ్ అంతా ఏడున్నాం మేడం. అది కొరికినట్లే ఇప్పుడు తెలుగులో మాట్లాడు. బిగ్ బాస్ తీసుకుని 23 డబ్బులు వేసాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇందాక చూసినట్టు పిల్లల కోసం ఈ ఫ్రూట్స్ అనేది ప్యాకింగ్ అంతా చేసాము. ఇప్పుడు మనం ఈ తీసుకొని ఫ్రూట్స్ అన్నీ తీసుకొని పిల్లల దగ్గరికి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ అనేది చేద్దాము, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం ఇప్పుడు బయలుదేరాము. ఎక్కడికంటే సింగపేట గ్రామానికి. ఈ దారి దాదాపు మా నెల్లూరు నుంచి సింగపేటకి దాదాపు ఒక 40 కిలోమీటర్స్ దూరం ఉంది. ఈ 40 కిలోమీటర్స్ దూరంలో వాళ్ళు నివసిస్తున్నారు. అదొక చిన్న గ్రామం. ఎలాంటి చిన్న గ్రామం అంటే చదువుకోవడానికి స్కూల్ కూడా లేదు. వాళ్ళకి సరైన సరుకులు తీసుకోవడానికి వచ్చిన ఏదైనా షాపు కానీ ఎలాంటివి అక్కడ సదుపాయాలు అనేది లేవు.
మనం అలాంటి గ్రామాన్ని గుర్తించుకొని అలాంటి గ్రామాని కోసం మనం ఏదో ఒకటి సాయం చేయాలని చెప్పి మనం అనుకున్నాం. మనం ఎప్పుడు ఆ గ్రామానికి వెళ్తూ ఉంటాము, ఆ పిల్లలతో చాలా ఎంజాయ్ చేస్తాము. ఈరోజు అలాగే మనం ఈరోజు కొత్తగా వాళ్ళకి ఫుడ్స్ తీసుకుపోవడం, వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా గెట్ రెడీ ఫర్ ఎంజాయ్మెంట్. చూడండి ఫ్రెండ్స్, వెనకాల నా టీం మెంబర్స్ ఈ కార్లో కూర్చొని బాగా ఏసీ ఉందని చెప్పి, చల్లగా ఉందని చెప్పి ఎట్లా నిద్రపోతున్నారు చూడండి ఒకసారి. ఎలా నిద్రపోతున్నారు. ఇంకొక 5 minutesలో అయితే సింగపేట గ్రామానికి అయితే మనం చేరుకోబోతున్నాం. మొత్తానికి మనం అయితే సింగపేట గ్రామానికి అయితే వచ్చేసామన్నమాట. ఇదే ఆ గ్రామంలో చూడండి ఒకసారి, ఆ ఇల్లు చూడండి ఎలా ఉందో, ఆ ఇల్లు పరిస్థితి చూడండి ఎలా ఉందో ఒకసారి. ఇక్కడ చాలా పేదవాళ్ళు ఉంటారనమాట. వస్తూ ఉంది ఇప్పుడు. చూడండి మమ్మల్ని చూసి గుర్తు పెట్టుకున్నారు మేడం. నమస్తే అక్క. ఫోన్ చేస్తాను. ఫోన్ చేసావా? చేయలే, ఫోన్ చేయలే ఇంకా. అయితే మొత్తానికైతే మేము సింగపేట గ్రామానికి అయితే వచ్చేసాము. ఈ సింగపేట గ్రామంలో ఉన్న పేద ప్రజలకి మనం ఈ ఫ్రూట్స్ అయితే ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూట్ అయితే చేయబోతున్నాము. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఇస్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ ఇస్తాను, తీసుకెళ్ళండి. ఓకేనా? తీసుకో. ఇదరా అయితే తీసుకో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. ఓ ఈయన కూడా వచ్చేసావా? ముద్దు పెట్టు. థ్యాంక్ యూ. దీని మీద పెట్టుకో. చేయండి అమ్మా. దా దో సుబ్బురా. అది స్టార్ట్ చేయక ముందు చేయాలి నువ్వు. అది అట్లా అయిపోయింది. అప్పుడు బాగున్నది బ్యాక్గ్రౌండ్. అది కాదు, నువ్వు ఒకరికి ఆమె ఒకరికి ఇస్తుంది, అట్లాకి ఇస్తా ఉండు. జాగ్రత్త, కొద్దిగా వెనక్కి జరిగి పడతాయి. కూర్చోని బాయ్, కూర్చో. లేపండి లేపండి.
ఓకే బాయ్. ఏమ్మా బాగున్నారా? మీరు ఒకటి బాయ్ చెప్పు. అమ్మగా వద్దు ఇచ్చేయం ఇవ్వండి. అదే కాదు ఇది అది అది తినా అది అది దాని పక్కన రండి, నేను కూడా తింటా. రండి మీతో పాటు. పాప సూపర్. పాప బాయ్ బాయ్. వచ్చి చూపు. బాయ్ బాయ్. See you. See you. చేస్తున్నాడు పో వెళ్ళు. దో పిల్లలు తొందరగా తినేసి రండి, కేక్ కటింగ్ చేద్దాం. మొత్తానికి అయితే మనం ఈ సింగిపేట గ్రామంలో పిల్లలకైతే ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చి మనం డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరిగింది. ఒక్కసారి మనం ఈ పిల్లలకి అడదాం ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి ఏందో. ఏం పాప ఫ్రూట్స్ తిన్నావు కదా, ఎలా ఉన్నాయి? బాగున్నాయా? నీకు పాప బాగుందా? నీకు పాప? ఓకే అది ఓకే. ఈ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాగే మా సేవలు ఇంకా కొనసాగాలని చెప్పి ఆ దేవుడిని ప్లస్ మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.